నమస్తే అండి. తుఫాను దూసుకొస్తుంది. అలసత్వంతో ఉంటే అస్సామే విషయాన్ని అయితే గమనించండి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఏ జిల్లాల వారికి ఎంత అటాక్ జరగబోతుంది, ఎఫెక్ట్ చూపించబోతుందని. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాకినాడకు కావచ్చు, కృష్ణా జిల్లాకు కావచ్చు రేంజ్ లో ఉండబోతుంది అన్నమాట సినిమా. సో దానికి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం అంటే ఒంగోలు, ఈ 8 జిల్లాలు పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ కోస్టల్ ఏరియా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలు, అటు కాకినాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం వాళ్ళు కావచ్చు, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మచిలీపట్నం వాళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్లో ఉండాలన్నమాట. మీరు ఏమాత్రం అలసత్వం చూపించినా ఈ తుఫాన్ అనేది అస్సాం పంపించింది అనమాట. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇప్పుడు ఈ తుఫాన్ వాతావరణం కారణంగా ఆంధ్రాలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కాబట్టి ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఇంకొక 2 రోజులు తప్పదన్నమాట. 28వ తారీఖు దాటుద్దని చెప్తున్నారు. ఈరోజు 27 కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో కావచ్చు, లేదంటే నియోజకవర్గాల్లో కావచ్చు, కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లల అందరికీ కూడా సెలవులు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అంటే అర్థం చేసుకోండి దీని పవర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఇక ఇది వచ్చేసి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తుంది. సో మచిలీపట్నం అంటే మామూలు కాదు, మోత మోగిస్తుంది మచిలీపట్నం దగ్గర. కాబట్టి మచిలీపట్నం ప్రజలు ఎవరైతే ఉంటారో మీరు చిగురుటాకుల్లో వణకడం కాదు, కుదిరితే ఇంట్లో నుంచి బయటకు రావద్దు, వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా కావాలంటే 2 రోజులకు సరిపడా ముందే తెచ్చుకుని పెట్టుకోండి. నెక్స్ట్, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు సెలవులు ప్రకటించారు. ఈ 22 జిల్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే మన రాష్ట్రం మొత్తం ఉన్నాయి కదా, విభజన అంటే కొన్ని జిల్లాలని ముక్కలు కూడా చేశారు కదా. సో వాటిలన్నిటికి సంబంధించి లెక్కలేగా వీటిలన్నిటికీ స్కూల్కి, కాలేజీలకి సెలవు ప్రకటించినారు. కాకినాడలో 31వ తేదీ వరకు పాఠశాలలకు ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాల్లో నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అన్నమాట. కర్నూలు కావచ్చు, ఉమ్మడి కర్నూలు కావచ్చు, అనంతపురం జిల్లాలకు మాత్రం అధికారులు సెలవులు ఇవ్వలేదు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. కర్నూలు, అనంతపురం జిల్లాల వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం పడదనమాట. మీకు కేవలం జల్లులు మాత్రమే పడుతుంది, లేదంటే కొంచెం వర్షం మాత్రమే పడింది. మిమ్మల్ని అంతకు మించి ఏం చేయలేదు ఈ ప్రకృతి. ఆ విషయాన్ని అయితే గమనించండి. నెక్స్ట్ ఈ విషయానికి వస్తే కనుక సముద్రంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ప్రస్తుతానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ భూభాగం దగ్గర నుంచి. సో విశాఖకి 700 కిలోమీటర్లో, కాకినాడకు 650 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం అంటే 28 అక్టోబర్ 2025 ఉదయాన్నే తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రి తీరం దాటొచ్చని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇవాళ వచ్చేసి కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మీరెవరో కూడా బయటకు రావద్దు, పొలాలకి అస్సలకి వెళ్ళొద్దు, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మొన్న ఎక్కడో మన కర్నూలు ప్రాంతంలో అనుకుంటా గ్రీన్ కోకి సంబంధించినటువంటి ఏదైతే మన ఫ్యాన్ ఒకటి ఉంటది కదా, అంటే గాలి మర అంటారు దాన్ని, అంటే విండ్ పవర్ కి సంబంధించినటువంటి ఫ్యాన్ ఉంటది కదా. సో ఆ టర్బైన్ తిరుగుతా ఉంటే దాని మీద వచ్చేసి ఒక్కసారిగా పిడుగు పడితే ఆ పిడుగు దెబ్బకి అది ఒక మంట అంటుకుందనమాట. కాబట్టి దయచేసి ఆ చెట్ల కింద ఉండడమో, లేదంటే పొలాలు వెళ్ళడమో, లేదంటే మోటార్లు వేయడానికి వెళ్ళడమో దయచేసి వెళ్ళకండి. ఈ 2 రోజుల్లో వర్షాలు అయితే పడితే నీళ్ల కోసం మీరు వెళ్లాల్సిన పని అయితే లేదు. జాగ్రత్త అయితే తీసుకోండి. ప్రాణాల కంటే పంట ఈ సందర్భంలో ఎక్కువైతే కాదు అనే విషయాన్ని అయితే మీరు గమనించండి. నెక్స్ట్ ఏంటంటే కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే రంగంలోకి అయితే దిగారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సో 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అంటే గంట కంటే మీరు ఎలా ఉంటదంటే అక్కడ నిలబడితే కనుక మనిషి అలా లేచి అవతలకి వెళ్తాడనమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి. బయట ఏమి పెట్టకపోవడం మంచిది. ఏమైనా పెట్టారంటే కనుక అస్సామే. నెక్స్ట్, తుఫాను ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ రెడ్ అలర్ట్ జిల్లాలు చెప్పినా కదా, ఈ మచిలీపట్నం కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, ఈ ఒంగోలు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ కోస్టల్ రీజియన్ లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీవ్రమైన స్థాయిలో
ఉంటాయి కాబట్టి రెడ్ అలర్ట్ జారీ చేసినారు. రెడ్ అలర్ట్ అంటే అర్థమైంది కదా, సో ఆ రేంజ్ లో ఉంటది అనమాట. నెక్స్ట్ 16 జిల్లాలకు వచ్చేసి ఆరెంజ్, రెడ్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాల విషయానికి వస్తే కనుక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక సోమశిల డ్యామ్ లో 70 TMC, సరే అదంతా పక్కన పడేస్తే కనుక మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్తగా అయితే ఉండండి. మనం జాగ్రత్త తీసుకుంటేనే ప్రభుత్వం వచ్చేసి ఏదో చేసేసిద్ది, మనకి నిలబడిద్ది, నిలబడకపోద్ది, అంతా సెకండరీ అనమాట. మన జాగ్రత్త మనం తీసుకోకపోతే కనుక మన ప్రాణాలతో మనం ఉండలేమన్నమాట. ప్రభుత్వం వచ్చింది రాదని చెప్పట్లేదు. రేపొద్దున ఎట్లాగో చాలా వరకు నష్టాలు అయితే జరుగుతాయి, పంట నష్టాలు అయితే జరుగుతాయి అనమాట. నాకు తెలిసి వరి వచ్చేసి మంచి దీని మీద ఉందన్నమాట. సో కృష్ణా జిల్లాకి సంబంధించి అంటేనే వరి పంట బాగా వేస్తూ ఉంటారు. ఈ దెబ్బ అనేది మామూలుగా కొట్టదు, పంట చాలా వరకు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. వరి కావచ్చు, మాగాళ్ళు వేసేటువంటి చెరుకు కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్త. పోయినా పర్లేదు అనుకోండి, అంతే తప్ప దానికోసం మీరు కష్టపడాల్సిన పని అయితే లేదు. రెండోది, ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏదైనా జరగకుండా జరిగి మీ పంటలన్నీ నష్టపోతే కనుక ప్రభుత్వం ఆదుకుంటుంది. దానిలో భయపడాల్సిన ప్రసక్తి అయితే లేదు. దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, చెట్ల కింద ఉండొద్దు, లేదంటే కనుక ఈ సముద్రం చుట్టుపక్కల ఎక్కడ ఉండొద్దు, లేదంటే కనుక అదే కొంతమంది వెళ్తా ఉంటారు కదా సముద్రంలోకి వేటకి, దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. వెళ్ళారంటే కనుక ఇంకా అదే మనకి చివరి వేట అయ్యడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇంకా చెప్పేది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీలైనంత వరకు పిల్లల్ని బయటికి పంపించకండి. ఎందుకంటే ఈ గాలికి ఏదో చిన్న ఎత్తిన పడితో తెలియదు కాబట్టి. రెండోది ఏంటంటే, ఏ వస్తువుల కోసం కూడా బయటికి వీలైనంత వరకు వెళ్ళకండి. వెళ్తే కనుక చాలా ఇబ్బందులు అవడానికి అయితే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను చెప్పా కదా, మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ, ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఈడ్చుకొట్టే గాలికి ఎగిరి అవతల పడతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మన మీదే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటే కనుక, ఈ మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రం మీద గట్టిగానే ఉండబోతుంది. కొంతమేర నష్టం అయితే జరగడానికి అయితే అవకాశం ఉంది. సో మెంటల్గా మీరైతే ప్రిపేర్ అయిపోయి ఉండండి అనమాట. ఏం కాదు, ఏం జరగదు, మహా అయితే ఒక పంట పోతుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది అనే దానితో సిద్ధంగా అయితే ఉండండి. ఇంకో పక్క చూసుకుంటే కనుక, ఏదో భయపెడుతున్నా అని చెప్పేసి ఎవరు చెప్పినారు నిన్న వీడియోలో. నేనేం భయపెట్టట్లేదు, జాగ్రత్త పడమని చెప్తున్నా. భయపెట్టడానికి జాగ్రత్త పడడానికి చాలా తేడా అయితే ఉంటుంది అనమాట. భయపెట్టడం అంటే ఏం లేదు, వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే. 2020లో ఎలా అయితే భూమి అంతం అయిపోద్ది అన్నారో ఆ మాదిరిగా ఈ తుఫాన్ వచ్చేసి అల్లొచ్చేసి ఒక 2 కిలోమీటర్లు అయితే ఎగిరిపడిద్ది. వచ్చి కొడితే కనుక సగం మొత్తం లేచిపోతాం. ఈ దెబ్బతో 2020లో జరిగినట్టు ఆ రేత్రి ఎదురు చూసారా? ఎలాగా 2020 అనుకుంటా, ఇది ప్రళయం వచ్చేసింది, భూమి అంతం అయిపోద్ది అని చెప్పేసి ఆ రోజు కాకి లెక్కలేసిందని చూసారా? సో అలాగే చెప్పేవాడిని అనమాట. ఫస్ట్ అది కాదు, ఇది మన ప్రభుత్వమే చెప్తుంది. ఇది మొంతా సైక్లోన్. ఆ మొంతా పక్కన ఇంకేదో పేరు కూడా ఉందండి. మొంతా సైక్లోన్ అయితే వస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే, ఈ ప్రాంతాల ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని భయపెట్టాలనో, ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఇంకేదో చేయాలని అయితే కాదు. ఆల్రెడీ 10 రోజుల నుంచి కృష్ణా జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బయటకు వస్తే చలి మంట పుట్టిస్తుంది, ఆ విషయం తెలుసు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ 4 రోజులు. ఈ 4 రోజులు అంటే ఏం లేదు, ఈ రోజు 27 కాబట్టి రేపు 28 తీరం దాడది. నెక్స్ట్ 29 వరకు దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి 31 ఆ టైం వరకు అయితే కొంచెం సెటిల్ అవుతుంది. అప్పటికి ఏదైనా పోయినా, లేదంటే ఏదన్నా ఈ మన పోల్స్ ఉంటాయి కదా ఇరిగిపడ్డా, వాటన్నింటినీ కూడా లైన్లో పెడతారనమాట. ఇంకోసారి చెప్తున్నా, ఛార్జింగ్ లైట్లు అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోండి. బ్యాటరీస్, ఫోన్ బ్యాటరీస్ అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోండి. అదే ఇన్వర్టర్స్ ఉంటే వాటిని ఛార్జింగ్ పెట్టుకోండి. ఇంకా ఏదైతే ఉంటే అన్నిటిని ఛార్జింగ్ పెట్టుకొని 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వమే రావాలి మా కోసం, అక్కడ డీజిల్తో కూడినటువంటి జనరేటర్ పెట్టాలి, ఈ అంత టైం ఉండదు ఎవరికి కూడా. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. ప్రభుత్వంకి ప్రజల మీద ప్రేమ ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఏంటంటే, మన జాగ్రత్తల్లో మనం ఉన్న తర్వాత ఏదైనా అడగడం తప్పు కాదు. మన జాగ్రత్తలో మనం ఎంత చెప్పినా సరే, నాకు తెలిసి మెసేజ్లు అందరికీ వచ్చే ఉంటాయి. అంటే జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది గట్టి కొట్టబోతుంది అనమాట. ఇప్పటికే 600 కిలోమీటర్ల దూరంలో మనకు ఉందంటే 500 కిలోమీటర్ల దూరంలో వచ్చేస్తుంది. జాగ్రత్తగా అయితే ఉండండి.